అంటే గత సంవత్సరం ఈ ట్యూషన్ ద్వారా టాప్ ర్యాంక్ పొందిన వాళ్ళనే మనం గురిగా పెట్టుకోవాలి. ఎట్లాగైనా ఆ మార్క్స్ నేను బ్రేక్ చేయాలి, నా పేరు అక్కడ నిలబడాలి, రేపు సంవత్సరం నా గురించి వాళ్ళు చెప్పుకోవాలి అనే విధంగా మనం చదవాలి. మిమ్మల్ని మీరు చదవకపోతే దాన్ని బ్రేక్ చేయలేం. మిమ్మల్ని మీరు నమ్మాలి, నేను ఇది చేయగలను, నేను చేసి చూపించగలను అనే విశ్వాసం మీలో ఉండాలి. దీని వెనక మీ అమ్మానాన్న ఆశీస్సు ఖచ్చితంగా మీకు ఉంటుంది. టైం వృధా చేసుకోకుండా ఎంజాయ్ అనేది ఈ వయసులో మీరు చేసే ఎంజాయ్. ఇన్ని రోజులు చేశారు, ఇన్ని రోజులు వాళ్ళు తిట్టారు, కొట్టారు, బెదిరించారు, మందలించారు, అన్నీ చేశారు. అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు మీకోసం, మీ తల్లిదండ్రుల కోసం, గురువుల కోసం మీరు చదవద్దు, మీ తల్లిదండ్రుల కోసం చదవండి. మీ తల్లిదండ్రులు సంతోషంగా నా బిడ్డ 10వ తరగతి పాస్ అయ్యి 11వ తరగతి అంటే ఇంటర్కి వెళ్తున్నాడు, పాలిటెక్నిక్ వెళ్తున్నాడు అని చెప్పి ఈ 20 మంది తల్లిదండ్రులు ఆనాడు రిజల్ట్ టైంలో ప్రతి ఒక్కరూ గొప్పగా సంతోషముగా తన యొక్క సంతోషాన్ని ఇతరులతో పంచుకునే